శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పృథివ్యాం త్రీణి రత్నాని జలమన్నం సుభాషితం మూఢైః పాషాణఖండేషు రత్న సంజ్ఞా విధీయతే. ఈ పృథివీ మీద 3 రత్నాలు ఉన్నాయి అని ఈ శ్లోకంలో చెప్పారు. భూమిపై నీరు, అన్నము, సుభాషితము అంటే మంచి మాట అనేటువంటివి 3 రత్నాలు ఉన్నాయి. దాని గురించి తెలియనటువంటి వాడి మూఢులు రాతి ముక్కలను రత్నాలని చెప్పుకుంటూ వాళ్ళు రోజులు గడుపుకుంటూ ఉంటారు. చేతికి పెట్టుకునేటువంటి రత్నాలు, వాటిని మించినటువంటి రత్నాలు 3 రత్నాలు ఉన్నాయని చెప్పారు. ఏమిటివి? భూమి పై ఉన్నటువంటివి నీరు, అన్నము, సుభాషితము మంచి మాట. పానీయం ప్రాణినా ప్రాణాః విశ్వమేవ చ తన్మయం నహి తోయాద్వినావృత్తిః స్వస్థస్య వ్యాధితస్య వా. జలము జీవులకు, జీవ సృష్టికి ప్రాణం వంటిది. సమస్త ప్రపంచము జలమయమై ఉన్నది. ఆరోగ్యవంతులకు కానీ అనారోగ్యంలో ఉన్నవారికి కానీ నీరు లేకుండా ప్రాణం నిలవదు. ఆపాం సంస్పర్శనాత్ స్నానాత్ పానాత్ దర్శనతోన్పివా మనుష్యా సిద్ధిమాయాంతి బాహ్యాభ్యంతరక్షాళికా. అవసరమును బట్టి చల్లని లేక వేడి జలము స్పర్శతో, స్నానముతో, త్రాగటం వలన, నీటిని చూచుట చేత కూడా మనుషులకు శరీరం లోపట బయట కూడా శుద్ధులై తమ రోగము నివారించుకోవడంలో, వివిధ రకమైన కార్యక్రమాలలో సిద్ధి పొంది శుద్ధులవుతారు. అందువలన నీరు కూడా భూమిపై లభించేటువంటి ఒక రత్నము. అన్నం వై ప్రాణినాం ప్రాణ అన్నమోజో బలం సుఖం యతస్మాత్ కారణాత్ సద్భి అన్నద ప్రాణద స్మృతః. అన్నము ప్రాణులకు జీవనమై ఉన్నది. అన్నమే ఓజస్సు, బలము, సుఖము కూడా. ఇందువలన అన్నదాతలని, ప్రాణదాతలని సజ్జనులు చెప్తూ ఉంటారు. అందువలన అన్నం కూడా భూమి మీద లభించేటువంటి 3 రత్నాలలో ఒక రత్నమై ఉన్నది. ద్రాక్షేమ్లానుముఖీ జాత శర్కరా చాస్మతాం గత సుభాషితరసస్యాగ్రే సుధా సీతాదివం గత. సుభాషిత రసము అంటే మంచి మాటలు. ఆ మంచి మాటల రసాస్వాదన ఎదుట ద్రాక్ష రసం కూడా, ద్రాక్ష కూడా ముడుచుకుంటుందిట. అలాగే పంచదార రాయి వల్లే గట్టిపడిపోతుంది. పటిక బెల్లము లేదా మామూలు బెల్లం లాగానో గట్టిపడిపోతుందిట. అమృతం కూడా భయపడింది అయిపోయి స్వర్గానికి పారిపోయిందిట, స్వర్గానికి వెళ్ళిపోయిందిట. ఇక్కడ ఈ శ్లోకంలో సుభాషితానికి ఇచ్చినటువంటి ప్రాముఖ్యత మిగతా వాడికి ఇవ్వలేదు. ఈ భూమి మీద ఉన్నటువంటి 3 రత్నాల్లో 1 నీరు, 2 అన్నము, 3 సుభాషితము. ఆ సుభాషితాన్ని ద్రాక్షరసంతోనూ, శర్కరం అంటే పంచదారతోనూ, తర్వాత అమృతంతోనూ కూడా పోల్చి వీటన్నిటికన్నా కూడా ఆ సుభాషితమే మంచి మాటలు, మంచిగా సంభాషించటములు అనేటువంటి విషయం ఏదైతే ఉందో, రత్నం ఏదైతే ఉందో అది వీటన్నిటి ఇందులో చక్కగా చాలా వర్ణించారు. కాబట్టి జిజ్ఞాసులందరూ కూడా మంచి
మాటలతో మంచిగా సంభాషించి అందరితోనూ సుఖంగా